तो रिस्क लेना नहीं छोड़ेगा ना जब जंग में कोई बाउंड्रीज नहीं होती। హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్ డైలీ లాగే ఈ రోజు కూడా మీ ఫేవరెట్ హీరోకి సంబంధించిన మూవీ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ రోజు మనం బాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన అక్షయ్ కుమార్ గారు నడిచిన స్కై ఫోర్స్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. అలాగే పొంగల్కి వచ్చిన మన వెంకటేష్ బాబు గారు నడిచిన సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో చాలా ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఆల్మోస్ట్ డాకు మహారాజ్ మూవీకి సంబంధించి, గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి, పుష్ప 2 మూవీకి సంబంధించిన కలెక్షన్స్ అని కోట్ల నుంచి లక్షల్లోకి అయితే రావడం జరిగింది. సో ఈ మూవీకి సంబంధించిన ఫైనల్ కలెక్షన్ గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ముందుగా మన బాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చే స్కై ఫోర్స్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకునే ముందు, అంతకంటే ముందు తిరిగి బాలీవుడ్కి అయితే మంచి రోజులు అయితే రాబోతున్నాయి. ఈ జనవరి మంత్లో బాలీవుడ్ మార్కెట్ నుంచి ఏకంగా 4 సినిమాలు అయితే రావడం జరిగింది. ముందుగా ఫతే మూవీ రావడం జరిగింది. ఈ సినిమా మంచి డీసెంట్ హిట్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. తర్వాత వచ్చిన ఆజాద్ మూవీ ఇంకా ఎమర్జెన్సీ మూవీ అయితే ఫ్లాప్గా నిలవడం జరిగింది. అలాగే నిన్న వచ్చిన స్కై ఫోర్స్ మూవీ మంచి పబ్లిక్ టాక్తో, మంచి మౌత్ టాక్తో అయితే ముందుకు దూసుకెళ్లడం జరుగుతుంది. ఈ సినిమాకి క్రిటిక్స్ దగ్గర నుంచి మంచి రివ్యూస్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చే బాలీవుడ్ లైనప్ చూస్తే కూడా షాహిద్ కపూర్ గారిది దేవా మూవీ రావడం జరుగుతుంది. ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ చాలా సాలిడ్ గా ఉంది. అలాగే నెక్స్ట్ మంత్ ఇండియన్ బిగ్గెస్ట్ మూవీ చావా మూవీ అయితే రాబోతుంది. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే మురుగదాస్ డైరెక్షన్ లో సల్మాన్ ఖాన్ అయితే సికిందర్ మూవీ రాబోతుంది. అలాగే ఎన్టీఆర్ గారిది ఇంకా హృతిక్ రోషన్ గారిది వార్ మూవీ కూడా రాబోతుంది. కాబట్టి ఈ సంవత్సరం నిజంగా బాలీవుడ్ కి అదిరిపోయే కలెక్షన్స్ అయితే రాబోతున్నాయి. ఫైనల్ గా బాలీవుడ్ మార్కెట్ కి 2025 అనేది ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. సో లేట్ చేయకుండా మనం అక్షయ్ కుమార్ గారు నడిచిన స్కై ఫోర్స్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకునే ముందు, అంతకంటే ముందుగా ఈ సినిమాకి సంబంధించిన బడ్జెట్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా బడ్జెట్ కేవలం 80 కోట్ల రూపాయలే. ఎందుకంటే ఈ సినిమాకి అక్షయ్ కుమార్ గారు ఎలాంటి రెమ్యునరేషన్ అయితే తీసుకోవడం జరగలేదు. ఈ సినిమా హిట్ అయ్యి మంచి ప్రాఫిట్స్ తెచ్చుకుంటే అందులోంచి అక్షయ్ కుమార్ గారు 10 నుంచి 30% అయితే ప్రాఫిట్స్ తీసుకునే అవకాశం ఉంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా 80 కోట్ల రూపాయలు అని చెప్పడం జరిగింది కదా. కానీ ఈ సినిమా రిలీజ్ కు ముందే డిజిటల్ రైట్, శాటిలైట్ రైట్స్ ఇంకా మ్యూజిక్ రైట్ ని అమ్మి దాదాపు 97 కోట్లను అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా డే 1 నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 12 కోట్ల 36 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే డే 2 అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం, అలాగే సాటర్డే ఆఫ్ హాలిడే కాబట్టి దాదాపు 15 కోట్ల 50 లక్షల రూపాయల ఇండియా నెట్ కలెక్షన్ అయితే ఈ సినిమా వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా 2 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 27 కోట్ల 86 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 33 కోట్ల 14 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 5 కోట్ల 12 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా అక్షయ్ కుమార్ గారు నటించిన స్కై ఫోర్స్ మూవీ మొదటి 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 38 కోట్ల 26 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. నాకు తెలిసి ఈ సినిమా ఫస్ట్ వీక్ కంప్లీట్ అయిపోయేటప్పుడు ఈ సినిమాకి సంబంధించిన బడ్జెట్ ఏది ఉందో అంతకంటే ఎక్కువగా వసూలు చేసి ఈ సినిమా ఫైనల్ కలెక్షన్ అనేది నాకు తెలిసి 150 నుంచి 200 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉంది. మన అనిల్ రావుపూర్ గారి డైరెక్షన్ లో మన వెంకటేష్ బాబు గారు నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఇప్పటికి కూడా కోట్లలో అయితే రావడం జరుగుతుంది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 203 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే మొదటి 10 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 230 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 11th డే అంటే నిన్న ఈ సినిమా దాదాపుగా 7 కోట్ల 60 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు సాటర్డే ఆఫ్ హాలిడే కాబట్టి ఈ సినిమా ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 6 కోట్ల 90 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా అనిల్ రావుపూర్ గారి డైరెక్షన్లో మన వెంకటేష్ బాబు గారు నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ మొదటి 12 రోజుల్లో దాదాపు ప్రపంచవ్యాప్తంగా 244 కోట్ల 50 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో మనం ముందే చెప్పుకోవడం జరిగింది, ఈ సినిమా బడ్జెట్ దాదాపు 40 నుంచి 50 కోట్ల రూపాయలు. కానీ ఈ సినిమా అంతకంటే ఎక్కువ వసూలు చేసి ఈ సంక్రాంతికి ఈ మూవీ టాలీవుడ్ మార్కెట్ నుంచి డబుల్ బ్లాక్ బస్టర్ మూవీగా అయితే నిలవడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇవ్వడమాట సంక్రాంతికి వస్తున్నాం. అలాగే స్కై ఫోర్స్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ డీటెయిల్స్. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్.